హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో నీట్ యూజీ 2026 ఎగ్జామ్ కి అపీర్ అవుతూ ఉన్న స్టూడెంట్స్ ఎగ్జామ్ సెంటర్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎడమ చేతి వేలి ముద్రని అక్కడ తీసుకోవడం జరుగుతుంది. అయితే కొద్దిమంది స్టూడెంట్స్ కి టెక్నికల్ ఇష్యూస్ వలన అవ్వచ్చు, లేదా వాళ్ళు ఒకవేళ ఆన్లైన్ లో ఆధార్ కార్డు బయోమెట్రిక్ ని లాక్ చేసి ఉన్నా కూడా అలాంటి స్టూడెంట్స్ కి ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ వద్ద కొంచెం ప్రాబ్లం వచ్చే అవకాశం ఉండొచ్చు. అలాంటప్పుడు స్టూడెంట్స్ అనవసరంగా భయపడకుండా, అంటే మా బయోమెట్రిక్ పడలేదు కాబట్టి ఎగ్జామ్ హాల్లో మమ్మల్ని ఎగ్జామ్ రాయనివ్వరేమో, లేదా ఎగ్జామ్ రాసినా కూడా మా పేపర్ ఎవాల్యుయేట్ చేయరేమో అని భయపడకుండా ఉండాలి అనే ఉద్దేశంతో ఎన్టీఏ వాళ్ళు ఈ బయోమెట్రిక్ అటెండెన్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ని మీకు తెలియజేస్తూ ఒక అడ్వైజరీ నోటీస్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటీస్ లో చెప్పినటువంటి విషయాలు ఏంటంటే, బయోమెట్రిక్ ఎక్సెప్షన్ అన్నారు. ఎక్సెప్షన్ అంటే ఒకవేళ బయోమెట్రిక్ అటెండెన్స్ అక్కడ ప్రాబ్లం వచ్చినప్పటికీ కూడా స్టూడెంట్స్ కి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా చూడటానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఇది. అయితే ఈ నోటిఫికేషన్ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేసే ముందు దీనికి సంబంధించి నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. చాలా మంది కూడా ఆ వీడియోను వాచ్ చేశారు. ఇంకా ఎవరైనా వాచ్ చేయని వాళ్ళు ఉంటే దయచేసి ఒకసారి వాచ్ చేయండి. ఈ వీడియోలో నేను చెప్పినటువంటి విషయం ఏంటంటే, ముందుగానే మీకు UIDAI వెబ్సైట్ లోకి వెళ్లి ఆధార్ కార్డ్ బయోమెట్రిక్ ని పర్మనెంట్ గా అన్లాక్ చేసి రెడీగా పెట్టుకోండి ఎగ్జామినేషన్ అయ్యేంత వరకు అని ఈ వీడియోలో మీకు చెప్పడం జరిగింది. అయితే ఇది అందరూ చేయాలా లేదా అనే దానికి సంబంధించి కూడా కొద్దిమంది కమెంట్ సెక్షన్ లో కూడా అడిగారు. అందరూ కూడా చెక్ చేసుకుని అందరూ అన్లాక్ చేసుకుని ఉంటే ఎటువంటి ప్రాబ్లం కూడా డిలే కూడా ఎగ్జామ్ హాల్లో ఉండకుండా స్టూడెంట్స్ స్మూత్ గా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగా చేసుకుంటే బెటర్. అయితే కొద్దిమందికి పొరపాటున తెలియకపోవచ్చు, లేదా వాళ్ళకి అవకాశం ఉండి ఉండకపోవచ్చు. అలాంటి సందర్భంలో కూడా స్టూడెంట్ లేదా పేరెంట్ భయపడకుండా ఉండేలాగా ముందుగానే ఎన్టీఏ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి ఈ నోటీస్ లో వీళ్ళు చెప్తున్న విషయం ఏంటంటే, మే 3వ తారీఖు మధ్యాహ్నం 11 గంటలకి ఎగ్జామ్ సెంటర్ గేట్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే గర్ల్స్ ని బాయ్స్ ని సపరేట్ గా మెటల్ డిటెక్టర్ స్కానర్ తో స్కాన్ చేసి లోపలికి పంపిస్తారు. ఆ తర్వాత ఎగ్జామ్ రూమ్ లోకి వెళ్ళబోయే ముందు ప్రతి ఒక్క స్టూడెంట్ యొక్క బయోమెట్రిక్ ప్రాసెస్ ని కంప్లీట్ చేయవలసి ఉంటుంది. అంటే ఎడమ చేతి వేలిముద్రను తీసుకుంటారు. ఇది ఖచ్చితంగా జరుగుతుంది ప్రతి స్టూడెంట్ కూడా. అయితే ఈ బయోమెట్రిక్ తీసుకున్నప్పుడు ఎవరికైనా సరే ఈ వెరిఫికేషన్ కానీ పొరపాటున కంప్లీట్ అవ్వకపోతే, అంటే అక్కడ పూర్ క్వాలిటీ ఆఫ్ బయోమెట్రిక్ డేటా వచ్చినా సరే, లేదా ఏదైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా సరే, అలాంటి సందర్భంలో స్టూడెంట్ కి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేలాగా వీళ్ళు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, ఒకవేళ బయోమెట్రిక్ పడకపోయినా మీరు భయపడవలసిన అవసరం లేదు. మీరు జస్ట్ ఒక అండర్టేకింగ్ ఫామ్ ని ఫిల్ చేసి ఎగ్జామ్ సెంటర్ వాళ్ళకి ఇస్తే సరిపోతుంది అని చెప్తున్నారు. ఈ అండర్టేకింగ్ ఫామ్ కూడా ఎగ్జామ్ సెంటర్ వాళ్ళే మీకు ఇస్తారు. అక్కడ జస్ట్ స్టూడెంట్ వాళ్ళ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి సంతకం చేసి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది. ఒకవేళ ఈ అండర్టేకింగ్ ఫామ్ ఇవ్వడం లేట్ అయింది అనుకోండి, మీ ఎగ్జామ్ 2 గంటల నుండి 5 గంటల మధ్యలో క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేయవలసి ఉంటుంది. కాబట్టి అదే PWD కేటగిరీ స్టూడెంట్స్ కి అయితే ఒకవేళ ఆ స్క్రైబ్ ని యూజ్ చేసుకుంటే వాళ్ళు 6 గంటల వరకు కూడా ఎగ్జామ్ రాసే అవకాశం ఉంది. ఈ ఎగ్జామ్ టైం కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రమే మీరు మీ యొక్క అండర్టేకింగ్ ఫార్మాట్ ఉన్నటువంటి ఫామ్ ని ఫిల్ చేసి ఎగ్జామ్ సెంటర్ వాళ్ళకి మీరు హ్యాండ్ ఓవర్ చేసి మాత్రమే బయటకు రావాలి. అర్థమైంది కదా? సో ఇప్పుడు బయోమెట్రిక్ గురించి ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. మీకు వీలైతే జస్ట్ ఒక 5 మినిట్స్ పని మాత్రమేనండి. నేను వీడియోలో చెప్పిన రీతిగా ముందుగానే చేసుకుని వెళితే ఎటువంటి సమస్య రాదు. ఈ ప్రాసెస్ చేసుకోవడానికి మీరు ఆన్లైన్ లో స్టూడెంట్ కూడా ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ ఆధార్ కార్డ్ నెంబరు, ఆధార్ కార్డు లింక్ అయినటువంటి ఫోన్ కి OTP వస్తుంది. అది చెప్తే ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళైనా మీకు హెల్ప్ చేస్తారు. ఒకవేళ ఎవరికైనా సరే మీకు ఇంకా తెలియకపోయినా ఎగ్జామ్ హాల్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైనా పొరపాటును మీరు చేసుకున్నారా అని అడిగినప్పుడు కంగారు వస్తుంది. కాబట్టి అలాంటి వాళ్ళు భయపడకూడదు అనే ఉద్దేశంతో ఎన్టీఏ వాళ్ళు ముందుగానే ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేయాలి, భయపడకుండా ఉండాలి అని. సో స్టూడెంట్ ని మాత్రం ఎగ్జామ్ హాల్ లోపలికి వెళ్ళి ఎగ్జామ్ రాయనిస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత అవ్వచ్చు, లేదా ఎగ్జామ్ స్టార్ట్ అవ్వక ముందు అవ్వచ్చు, వాళ్ళు అండర్టేకింగ్ ఫామ్ ఇచ్చి స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ సంతకం తీసుకుని ఎగ్జామినేషన్ రాయడానికి పర్మిషన్ ఇస్తారు. అర్థమైంది కదా? ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే వీడియో క్రింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.